बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ఒక కుటుంబంగా భావించి మన సమాజంలోని అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఈ ఛానల్ను తీసుకువెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశము చాలా ప్రాముఖ్యమైనది. అది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం. ఆ అంశం ఏంటంటే, బహుజన పార్టీలను, సంస్థలను ప్రజాస్వామ్యబద్ధంగా నడవకపోవటమే అతిపెద్ద లోపం. చాలా కీలకమైన విషయం. బహుజన పార్టీలను, సంస్థలను ప్రజాస్వామ్యబద్ధంగా నడపకపోవడమే అతిపెద్ద లోపం. బహుజన రాజకీయాల్లో ఒక ప్రమాదకర ధోరణి నాయకత్వాన్ని పంచుకోకపోతే ఉద్యమాలు నిలవవు. భారతదేశంలో సాధారణంగా ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంటుంది. మనువాద భావజాలం కలిగిన పార్టీలు, సంస్థలు ఎక్కువగా అప్రజాస్వామ్యబద్ధంగా ఏకఛత్రాధిపత్య ధోరణిలో నడుస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. ఒకే నాయకుడు అన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా వ్యవస్థ నడుస్తుందని భావిస్తారు. కానీ సామాజిక ఉద్యమాల్లో 3 దశాబ్దాల అనుభవం ఉన్న ఒక కార్యకర్తగా నేను గమనించిన వాస్తవం మాత్రం కొంత విరుద్ధంగా ఉంది. బహుజన ఉద్యమాలు, బహుజన పార్టీలు కూడా చాలా సందర్భాల్లో అదే ఏకఛత్రాధిపత్య ధోరణికి లోనవుతున్నాయి. కొన్ని బహుజన సంస్థలలో ప్రధాన నాయకులు తమ చుట్టూ భజన బృందాన్ని ఏర్పరచుకుంటూ తమ కంటే ఎక్కువ జ్ఞానం లేక ప్రతిభ కలిగిన వారిని ఎదగనివ్వకుండా ప్రయత్నించడం నిరంతరం జరుగుతుంది. సమావేశాలకు వచ్చే వారికి డబ్బులు ఇస్తూ చిన్న చిన్న సమావేశాలు నిర్వహించటం కూడా గొప్పగా భావిస్తారు. ఒక వ్యక్తి మాట్లాడితే సభలో ప్రజల దృష్టి అతనిపై పడుతుందేమో, తన నాయకత్వం ప్రశ్నార్థకమవుతుందేమో అనే భయం కొంతమంది నాయకుల్లో బలంగా కనిపిస్తుంది. దీని ఫలితంగా ప్రభావితమైన, ప్రతిభావంతులైన వక్తలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వకపోవడం, వారికి గుర్తింపు ఇవ్వకపోవడం, నాయకత్వ బాధ్యతలు అప్పగించకపోవడం, కొన్నిసార్లు అందరి ముందు అవమానపరిచే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ ధోరణి ఒక వ్యక్తిని కాదు, మొత్తం ఉద్యమాన్నే బలహీనపరుస్తుంది. నా స్వంత అనుభవం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. నేను దశాబ్ద కాలం పైగా బ్యాంసెఫ్లో పనిచేశాను. ఆ సమయంలో అనేక కరపత్రాలు రాసి ప్రచారం చేశాను. తర్వాత బహుజన పత్రికలలో కూడా వ్యాసాలు రాశాను. నాకు గుర్తున్నంత వరకు బహుజన కెరటాలు, సమాంతర ఇలాంటివి. స్వయంగా నేను పనిచేస్తున్న సంస్థ పత్రిక మూల్ నివాసి టైమ్స్లోనే నా ఆర్టికల్స్ ఒక్కటి కూడా ప్రచురింపబడలేదు. క్యాడర్ క్యాంపు నిర్వహించడానికి కూడా నాకు అనుమతి ఉండేది కాదు. తర్వాత నేను ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం తరపున పనిచేసినప్పుడు కీర్తిశేషులు ఆనందరావు గారు మాత్రం అసూయ చూపకుండా నన్ను ప్రోత్సహించారు. ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకురావడం నిజమైన నాయకత్వ లక్షణం అని ఆయన నిరూపించారు. 2013 నుండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను ఎదుర్కొన్న మరో విచిత్రమైన అనుభవం ఎదురైంది. నేను రాసిన వ్యాసాలు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్నాయని చూసి కొందరు నన్నే తమ గ్రూపుల నుండి తొలగించిన సందర్భాలు 100కు పైగా ఉన్నాయి.
వారందరితో నేను కలిసి పనిచేశాను. వారు నాతో కలిసి పనిచేశారు. కారణం ఒక్కటే, ఒకవేళ నేను రాసిన రచన వల్ల నాకు పేరు వస్తుందేమో అనే భయం. మరి కొంతమంది వాట్సాప్ గ్రూపు అడ్మిన్స్ వారే పోస్ట్ షేర్ చేసే విధంగా ఆప్షన్ పెట్టుకుంటారు. తద్వారా ఇతరులు ఎవరు ఆ గ్రూపులో రాకుండా చూస్తూ ఉంటారు. మరి కొంతమంది అత్యంత నాసిరకం ఆలోచన కలిగి ఉంటుంది. వారైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని గ్రూపుల్లో ఉండవచ్చు. కానీ వారు తమ కోసం ఏర్పాటు చేసుకున్న వివిధ సంఘాల గ్రూపులు, ఎస్టీ గ్రూపులోను ఇతరులు ఎవ్వరిని కూడా అందులో ఏ అంశం షేర్ చేయడానికి కానీ ఆ వాట్సాప్ గ్రూపుల గురించి తెలియనివ్వరు. కొన్ని వ్యాసాలు సామాజికంగా ప్రభావితం చేసే ఆర్టికల్స్ ఆ గ్రూపులో వస్తే ఆ గ్రూపు నిర్వాహకుడికి ఇంత తెలివి లేదు అని ఆ గ్రూపు సభ్యులు అనుకుంటారేమో అనే అభద్రతా భావంలో ఉంటారు. ఇటీవల కాలంలో బహుజన రాజకీయాల్లో మరో విచిత్రమైన ట్రెండ్ కూడా కనిపిస్తుంది. కొంతమంది నాయకులు మీటింగ్స్కు వస్తున్నప్పుడు తమతో పాటు భజన బృందాన్ని తోలుకొస్తారు. నాయకుడు మాట్లాడగానే అతని అనుచరులు వెంటనే సభను వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది సభను అవమానపరిచినట్లే. ఒక సమావేశానికి వచ్చిన నాయకుడు కనీసం అది పూర్తయ్యే వరకు ఉండాలి. సభను గౌరవించడం కూడా నాయకత్వంలో భాగమే. అదేవిధంగా కొంతమంది ముందుగానే మీటింగ్కు వస్తామని మాట ఇచ్చి చివరి నిమిషంలో రాలేమని చెప్పడం కూడా నిర్వాహకులను మానసికంగా, సామాజికంగా ఇబ్బంది పెట్టే చర్య. ఇక్కడ ఒక ముఖ్యమైన రాజకీయ ఉదాహరణ కూడా గమనించాలి. బహుజన సమాజ్ పార్టీ ఒకప్పుడు దేశంలో బలమైన బహుజన రాజకీయ శక్తిగా ఎదిగింది. కానీ కాలక్రమంలో ఒక వ్యక్తి ఆధిపత్యం పెరిగిన తర్వాత ఆ పార్టీలోని అనేక సమర్థవంతమైన నాయకులు బయటకు వెళ్ళిపోయారు. తెలంగాణలో కూడా ఒకప్పుడు ఆ పార్టీకి బలమైన ప్రభావం ఉన్నప్పటికీ ముఖ్యమైన రాష్ట్ర నాయకులలో చాలామంది బయటకు వెళ్ళిపోయారు. ఉత్తర భారతదేశంలో కూడా అనేక మంది విద్యావంతులు, సివిల్ సర్వెంట్స్ నేపథ్యం ఉన్నవారు, ఉన్నత అధికారులు ఆ పార్టీ నుండి దూరమయ్యారు. నాయకత్వాన్ని పంచుకోవడంలో విఫలమైనప్పుడు ఒక ఉద్యమం ఎలా బలహీనపడుతుందో ఈ ఉదాహరణ చెబుతుంది. ఈ ధోరణి అత్యంత ప్రమాదకరంగా బహుజన రాజకీయాల్లో మనం గుర్తించవచ్చు. దురదృష్టవశాత్తు అదే ధోరణి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని బహుజన పార్టీల్లో కూడా తీవ్రంగా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు బలపడాలంటే ఒక్క నాయకుడు సరిపోడు. వందలాది మంది సమర్థవంతమైన నాయకులు అవసరం. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ప్రభావం చూపగల నాయకత్వం తయారవ్వాలి. రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాలి. యువతకు అవకాశాలు ఇవ్వాలి. నేనే నాయకుడు, నేనే అన్నీ అనే ధోరణి బహుజన రాజకీయాలకు ప్రమాదకరం. ఒక వ్యక్తి చుట్టూ తిరిగే పార్టీలు ఎక్కువ కాలం నిలబడవు. మనువాద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ను గమనిస్తే అందులో కనీసంగా 10 నుండి 15 మంది పైగా ప్రాముఖ్యత కలిగిన నాయకులు ఉంటారు. తృణమూల్ పార్లమెంటు సభ్యులందరూ పార్లమెంటులో ప్రతి ఒక్కరూ అత్యంత సమర్థవంతంగా మాట్లాడతారు. పార్టీ అంటే ఒక్క నాయకుడు ఫోకస్ అవ్వడం కాదు. బహుజన ఉద్యమాలకు శత్రువు బయట మాత్రమే కాదు, లోపల ఉన్న ఏకఛత్రాధిపత్య నాయకత్వం కూడా. ఒక నాయకుడి చుట్టూ తిరిగే పార్టీ ఉద్యమం కాదు, అది ఒక వ్యక్తి సంస్థ మాత్రమే. ప్రతిభను అణిచివేసే నాయకత్వం ఉద్యమాన్ని నిర్మించదు, ఉద్యమాన్ని బలహీనపరుస్తుంది. వందల నాయకులను తయారు చేసే పార్టీలు మాత్రమే చరిత్రను మార్చగలవు. భజన పరులతో నిండిన సభలు ఉద్యమాన్ని పెంచవు, నిజమైన నాయకులను
పెంచాలి. డబ్బులు ఇచ్చే జనాలను తోలుకొచ్చే పద్ధతికి స్వస్తి పలకాలి. యువ నాయకత్వానికి అవకాశాలు లేకపోవడం, కొత్త తరం ఎదగడానికి మార్గం లేకపోవడమే. వ్యక్తి ఆధారిత రాజకీయాలు సంస్థ బలపడకుండా వ్యక్తి ప్రచారం మాత్రమే పెరగడం. మొత్తం మీడియాని డబ్బులు ఇవ్వడం ద్వారానే మెయింటైన్ చేస్తారు. సోషల్ మీడియాను వినియోగించుకోరు. బహుజన ఉద్యమాలు విజయవంతం కావాలంటే ప్రజాస్వామ్య నాయకత్వం నిర్మాణం అవసరం. ప్రతిభను ప్రోత్సహించాలి. విమర్శలను స్వీకరించాలి. టీం వర్క్ను పెంపొందించాలి. అలా చేయకపోతే బహుజన రాజకీయాలు తామే నిర్మించుకున్న గోడల మధ్యనే బంధింపబడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ప్రజలు, ముఖ్యంగా సంఘ నాయకులు, బహుజన రాజకీయ పార్టీలు గమనించి ఇప్పటికైనా సరిచేసుకోకపోతే తమ పని చేసే తీరును, దీనివలన మన ఏదైతే బహుజన రాజ్యాధికారం అనే లక్ష్యం ఉంటుందో అది సక్రమంగా ఫలితం ఇవ్వదు. కనుక ఎవరు ప్రభావితం చేస్తారో వారందరికీ పార్టీల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఏమండి, మీరు 1 నిమిషమే మాట్లాడండి, జస్ట్ పరిచయం చేసుకోండి, ఇంకా మీరు మాట్లాడొద్దు అనే ధోరణి అత్యంత ప్రమాదకరంగా ఉండటాన్ని నేను గమనించాను. చాలా విచారంతోనే ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. దానిని ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీ అందరి దృష్టికి తీసుకురావటానికి నేను ప్రయత్నం చేశాను. మీ అభిప్రాయాలను కూడా నాతో పంచుకోండి. నా నెంబర్ అందరికీ తెలుసు. దయచేసి మీ అభిప్రాయాలను తెలియజేస్తే నేను మరింతగా ఈ యొక్క అనేక అంశాలను మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.